నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ ను నెల రోజుల్లోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్తో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ మౌర్య నగరంలో ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా కేబుల్స్ ఉన్నాయని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అస్తవ్యస్తంగా కేబుల్స్ వలన కడపలో జరిగిన సంఘటనను ఆపరేటర్స్కు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్కు గుర్తు చేశారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా సూచించిన క్రమ పద్ధతిలో వైర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్డుకి మధ్య స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను, ఫైబర్ వైర్లను నెల రోజుల్లోపు తొలగించాలని అన్నారు. తొలగించిన వైర్లను రోడ్డుకి ఇరువైపులా స్తంభాలకు 14 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని గడువులోపు కేబుల్స్ తొలగించి నగరం సుందరంగా ఉండేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఎస్పీడీసీఎల్, బిఎస్ఎన్ఎల్ అధికారులు, నగరంలోని లోకల్ కేబుల్ ఆపరేటర్స్ తదితరులు ఉన్నారు. అందరూ కేబుల్ ఆపరేటర్స్కి, ఇంటర్నెట్ ఆపరేటర్స్కి ఒక విజ్ఞప్తి. మనకి ఇక్కడ తిరుపతి కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ఏరియాస్లో మనకి ముఖ్యంగా ఈ కేబుల్ లైన్స్, ఇంటర్నెట్ లైన్స్, ఈ డివైడర్స్ పైన పెట్టడము, అది కింద వేలాడుతూ ఉండడము, రోడ్స్ క్రాస్ అవ్వడము, చాలా వరకు అవి టేప్ చేయకోకుండా కింద వేలాడుతూ కట్ అయిపోవడం ఉండడము, అండ్ ఎస్పీడీసీఎల్ వాళ్ళకి సంబంధించిన పోల్స్ వాళ్ళ ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర బంచెస్ లాగా పెట్టడము, అవన్నీ సేఫ్టీకి ముఖ్యంగా చాలా అది ప్రమాదకరము. మనము కడపలో కూడా ఇలాగా ఒక పిల్లోడు చనిపోయారు ఇలా కేబుల్స్ వేలాడుతూ ఉండడంతో. సో ఈరోజు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చెప్పడం ఏంటంటే ఈ 30 రోజులలో ఆల్ ఆపరేటర్స్ ఒక హైట్లో, అంటే 14 feet హైట్లోనే ఈ పోల్స్కి లెఫ్ట్ అయితే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ అయితే రైట్ తీసుకోవాలి, రోడ్స్ క్రాస్ అవ్వకుండా ఉండాలి, 14 feet హైట్తో వెళ్ళాలి కేబుల్స్. అలాగే ఈ సెంట్రల్ డివైడర్స్లో ఉన్న స్ట్రీట్ లైట్కి కేబుల్ లైన్స్ అవి పెట్టకూడదు, అండ్ రోడ్ క్రాసింగ్లు అసలే ఉండకూడదు. అండ్ ఎక్కడైతే మీరు మన కేబుల్ లైన్స్ తీసుకుంటామో అక్కడ బంచ్ లాగా చేసుకుంటే ఒకవేళ బంచెస్ని టేప్ చేసేసి వేలాడకుండా పెట్టాల్సి ఉంటుంది. ఈ 1 month టైం ఇచ్చాము. మధ్యలో ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని చెప్తారు. ఈ 1 monthలో మనం ఇవన్నీ కూడా షిఫ్టింగ్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇంకా ఎవరైనా ఆపరేటర్స్ అటెండ్ అవ్వకపోతే మాత్రము ఈ 1 monthలో యాజ్ పర్ రూల్స్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.